నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వంలో మరో గందరగోళం మొదలైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రుల మధ్య, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మధ్య, కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మధ్యలో మళ్ళొక గందరగోళం మొదలైంది. అదేంటి అంటే సీఎం సీటు కోసం కొట్లాట. గతంలో కూడా ఒకసారి ఈ కొట్లాట నడిచింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ కొట్లాట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కింది. ఈ గొడవ అనేది ఇంకొక మెట్టు ఎక్కింది. కొత్తగా ఏం జరిగిందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ మీడియాతో చిట్ చాట్ చేస్తూ, అంటే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అయినా చిట్ చాట్ చేస్తారు. మీడియాతో మాట్లాడడం కంటే కూడా చిట్ చాట్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే అందులో ఏ విషయాలైనా మాట్లాడొచ్చు కదా, ఆన్ రికార్డు ఉండదు. అందుకని ఆయన చాలా విషయాలు చెప్తాడు అట్లా. సో ఆయన నేనే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటా, నా నేతృత్వంలోనే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంటుందని చెప్పిండు. సరే, ఆయన 10 ఏళ్ళు ఉంటుందని, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందనే విషయంలో ఎవరికి ఎట్లాంటి శిషబిషాలు లేవు. ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు. కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్ గెలుస్తారు, బీఆర్ఎస్కి ఇస్తే బీఆర్ఎస్ గెలుస్తారు, బీజేపీకి ఇస్తే బీజేపీ గెలుస్తుంది, వాళ్ళ అధికారంలోకి వస్తారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో చిచ్చుపెట్టిన అంశం ఏంటి అంటే, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా 10 ఏళ్ల పాటు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన డే 1 నుంచి ఎగ్జాక్ట్గా 2 ఏళ్ల క్రితం నుంచి డిసెంబర్ 3, 2023 నాడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఫలితాలు వచ్చినాయి ఆ రోజు. ఇప్పటి వరకు కూడా నేటికి దాదాపు 2 ఏళ్ళు అయిపోయి ఇవాళ 3వ ఏడాది స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు కూడా చాలా మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సీఎం సీటు కోసం ఢిల్లీలో పోయి ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. మాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అక్కడ పోయి ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. అధిష్టానం దగ్గర బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో మధ్యలో ఒకసారి రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రిని కంటిన్యూ అవుతా, నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, 15 ఏళ్ళు ఉంటా అని చెప్పి మాట్లాడారు. ఒక అధికారిక కార్యక్రమంలోనే మాట్లాడారు. మాట్లాడినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు అప్పటి నుంచి కంప్లీట్గా పార్టీకి దూరం అయిపోయారు. రాజగోపాల్ రెడ్డి చాలా ఓపెన్గా మాట్లాడేసిండు, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా 10 ఏళ్ల పాటు అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం నిర్ణయిస్తుంది. నీకుగా నేను చెప్పుకోవడానికి ఏంటి, నీకు అధికారం ఏంది, నువ్వు ఎట్లా చెప్పుకుంటావు అని ఆయన ఓపెన్గా కూడా మాట్లాడారు. కొందరు ఇంటర్నల్గా లోపల కుమిలిపోయే వాళ్ళు చాలా మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు కేబినెట్లో ఉన్నటువంటి చాలా మంది కూడా ముఖ్యమంత్రి సీటు కోసం ఢిల్లీ స్థాయిలో చాలా గందరగోళం చేసిర్రు, అక్కడ పోయి లొల్లి చేసిర్రు అధిష్టానం దగ్గర అని చెప్పి కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఒక ఇంగ్లీష్ వచ్చినటువంటి, చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చినటువంటి ఒక మంత్రి ఢిల్లీకి డైరెక్ట్గా లేఖలు రాస్తా ఉన్నాడు ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద అని చెప్పి కూడా అప్పట్లో ఒక వార్త వచ్చింది. ఆ ఇంగ్లీష్ బాగా వచ్చిన వ్యక్తి ఎవరు అనేది కూడా చర్చ జరిగింది. అయితే శ్రీధర్ బాబా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే చర్చ కూడా అప్పట్లో బాగా జరిగింది. కాకపోతే ముందు నుంచి కూడా సీఎం రేసులో ఉన్న వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అట్లాగే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేసులో నేనున్నా అని చెప్పి గతంలో ప్రచారం చేసుకున్న పరిస్థితి. ప్రభుత్వంలో నేనే నెంబర్ 2 అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి కోసం కూడా చాలా ప్రయత్నాలు చేసినని తెలిసింది. ఎందుకంటే ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు ఆయన చేతుల్లో ఉన్నారు. ఆయన ఫైనాన్స్ చేసి వాళ్ళకి ఎలక్షన్ టైంలో ఆయన డబ్బులు ఇచ్చి గెలిపించిండు వాళ్ళని. కాబట్టి ఆయన దిక్కున్నారు కొందరు ఎమ్మెల్యేలు, వాళ్ళను లాగేసుకొని ఆయన ప్రభుత్వాన్ని కూల్చేస్తాను బెదిరించి సీఎం సీటు కోసం ప్రయత్నం చేసినా కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. సో ఇట్లా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దళిత కోటాలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకి ఇవ్వాలి, ఆయన చాలా సీనియర్ పార్టీలో కాబట్టి ఆయనకి ఇవ్వాలి, లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదు నేను సీఎం రేస్లో ఉన్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా చాలా మంది సీఎం సీట్ కావాలని చెప్పేసి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సెటరైజ్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంచెం హడావిడి చేసి ఏదో చేయబోతుండో అన్న ప్రచారం జరిగిన టైంలోనే ఆయన మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగిందో ఏం దొరికినాయో ఇప్పటివరకు రాలేదు. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, ఇప్పటివరకు అసలు ఏం బయటికి రాలేదు దానికి సంబంధించి. సో ఆ కేసు ఎప్పుడైతే అయిందో ఈడీ కేసు అయిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంచెం అట్లే చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంచెం అట్లే చేసిర్రు. ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఏదో చేసిర్రు అని ప్రచారం జరిగిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయాడు. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడుస్తున్న టైంలో, ఈ గందరగోళం అంతా నడుస్తున్న టైంలో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి మరొకసారి నేనే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అని కామెంట్ చేశారు. దీంతో మళ్ళీ పాత బ్యాచ్ అంతా కూడా రగులుతా ఉందంట. ఇంక్లూడ్ జగ్గారెడ్డి నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా, బట్టి విక్రమార్క దాకా, ఇట్లా చాలా మంది సీనియర్లు సీఎం సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కాకపోతే 4 రోజులకు వస్తుందో, అంటే ఓ ఏడాది తర్వాత వస్తుందో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఒకరే సీఎం ఉంటారని చెప్పడానికి లేదు. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎవరిని నియమిస్తే వాళ్ళు ఉంటారు. ఢిల్లీ వాళ్ళకి ఎవరి మీద ప్రేమ కలిగి, ఢిల్లీ వాళ్ళకు
ఎవరు కరెక్ట్గా సపర్యలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు, అన్ని విధాలుగా డబ్బుల రకంగా ఇంకో రకంగా అన్ని ఎవరు చేస్తూ ఉన్నారో చూసి వాళ్ళు పదవులు ఇస్తారు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తూ ఉన్నాం ఎట్లా నడుస్తూ ఉందో, సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్. సిద్ధరామయ్యకేమో ప్రజాబలం ఉన్నది, డీకే శివకుమార్కేమో మనీ బలం ఉన్నది. ఈ రెండు బలాల మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం కిచిడి కిచిడి అవుతా ఉన్నది పాపం కర్ణాటకలో. ఏం చేయలేక ఈయనను వద్దనలేదు, ఆయనను వద్దనలేదు. సో ఆ గందరగోళంలో దాదాపు ఒక నెల పైగా అవుతా ఉన్నది. అక్కడ ఈ కొట్లాట నడుస్తూ ఉన్నది, ఇప్పటికీ తెగట్లేదు. లంచ్ మీటింగ్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, డిన్నర్ మీటింగ్లు అన్నీ అయిపోతూ ఉన్నాయి, కానీ సమస్య కొలిక్కి వస్తలేదు. సో ఇట్లాంటి సమయంలో తెలంగాణలో కూడా సీఎం మార్పు ఉంటుందనే ఒక ప్రచారం మొదలైన టైంలో రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి, మళ్ళీ 10 ఏళ్ళు ఉంటా నేనే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. దీంతో పాపం ఏ ఒక్కరికి కూడా మింగుడు పడతలేదట. ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, ఇక మేము ఈ జన్మకు సీఎం అవుతామా కామా అని బాధపడుతున్నారట చాలామంది. ఇప్పుడు కాకపోతే సరే ఈ 5 ఏళ్ళు ఈయనకి ఇచ్చినా కూడా నెక్స్ట్ టర్మ్లో అన్న మాకు అవకాశం వస్తుందేమో అని చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారట. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీఎం అవ్వాలని ఉంటుంది. దట్టు రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చినవాడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగినటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మాకు సీఎం పదవి రావాలి అని చెప్పి ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సీనియర్లుగా ఉండి ముందు నుంచి కూడా గతంలో మంత్రులుగా పనిచేసి 2-3 పర్యాయాలు మంత్రులుగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు సీఎం సీట్ కోసం ఆశపడడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి మాత్రం కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, ఆయన ఎప్పుడు మంత్రి కూడా కాలేదు గతంలో, సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయిపోయిండు. సో ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు కాబట్టి కొద్ది రోజులు ఆయనకి ఇచ్చి తర్వాత మాకు ఇస్తారేమో అని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు ప్రతిసారి నిరాశ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అధిష్టానం మనసులో ఏముందో, అధిష్టానం దగ్గర ఏం చేస్తా ఉన్నాడో తెలియదు. కాకపోతే ఈ మధ్య 2 సార్లు వరుసగా అధిష్టానం పెద్దలను కలిసిన తర్వాతనే ఆయన ఈ మాట మాట్లాడిండు. మరి అక్కడ అధిష్టానం దగ్గర ఏం సెట్ చేసిండు, వాళ్ళతో ఏం మాట్లాడిండో తెలియదు. కానీ పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, వాళ్ళ కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు చాలా నిరాశలో ఇవాళ నిన్న ఎప్పుడైతే పొద్దున్న రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడిండో అప్పటి నుంచి పాపం వాళ్ళకు తిండి ఒంటికి పడతలేదంట. ఈయన ఇంక ఇట్లనే చెప్పుకుంటా పోతా ఉంటే అసలు మన ముఖ్యమంత్రి అయితామా కామరాబాయ్ అని చెప్పి ఆ లీడరు, వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కాకుండా రేపన్నా మనకు సీఎం సీట్ వస్తుంది అది అని చెప్పి వాళ్ళు పాపం ఆశలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఈయన పదే నేనే 10 ఏళ్ళు ఉంటా అని చెప్పుకునేసరికి పాపం వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారంట. మరి వాళ్ళకి ఏమైనా ఓదార్పు యాత్రలు చేస్తారా, ఇంకేం జరుగుతుందా, లేకపోతే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే ఎట్లా మనకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం కొంచెం రిలాక్స్ అయిదాం, ఇష్యూ అడిచిపోయింది, కొద్దిగా మనం రిలాక్స్ ఉందాం, మనకు పదవి వస్తుంది కావచ్చు అన్న ఆశతోటి ఒక 4 రోజులు ఉండేసరికి ఈయన మళ్ళొకసారి బాంబు వేస్తున్నాడు, మళ్ళొక బాంబు పేలుస్తున్నాడు. పేల్చేసరికి పాపం మళ్ళీ గుండెలు పట్టుకొని కూర్చుంటున్నారట వాళ్ళంతా కూడా, ఆ మంత్రులు, లీడర్లు, సీనియర్ లీడర్లు అంతా కూడా. ఇక రాది జన్మకు మనకు ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం లేదని పాపం బాధపడతా ఉన్నారట. మరి అధిష్టానం వాళ్ళ బాధను అర్థం చేసుకుంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి లాబింగ్ అర్థం చేసుకొని చేస్తుందో చూడాలి. మరి నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందో ఏం చేస్తుందో తెలియదు. కానీ ఇప్పుడైతే వీళ్ళ దాంట్లో ఈ సీఎం సీటు మీద ఆగం అవుతున్నారు అనేది కాంగ్రెస్ వర్గాలు లోపల చర్చించుకుంటున్నటువంటిది, లోపల జరుగుతున్నటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అందులో ఉన్న వాళ్ళు కొందరు మనకి ఇచ్చిన సమాచారం ఇది, బాధపడుతున్నారు మా లీడర్లు ఇట్లా అని చెప్పి అందులో ఉన్న వాళ్ళే మనకి ఇచ్చిన సమాచారం ఇది. థ్యాంక్ యూ.